నెల్లూరు సంఘంలోని పలు ప్రాంతాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 160 kV ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ శాఖ బుచ్చి సబ్ డివిజన్ ఏడీ సతీష్, ఏఈ మన్మథరావు టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. గ్రామంలో లో వోల్టేజ్ సమస్యపై స్థానిక టీడీపీ నాయకులు మంత్రి ఆనం దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారం కోసం సుమారు 20 లక్షల రూపాయల విలువైన 2 160 kV ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. వినియోగదారులకు ఎక్కడా లో వోల్టేజ్ సమస్య రాకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణ శ్రీనివాసులరెడ్డి, సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు కర్నాటి రవీందర్ రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, జూనియర్ లైన్ మ్యాన్ వేణు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దగ్గరికి పోతే ట్రాన్స్ఫార్మర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఏడుంది వీళ్ళందరికి బాగా వోల్టేజ్ సమస్య లేకుండా ఈ వందలు కూడా మనం మా నాన్నగారు ఇది ఇన్వర్టర్ ఇంటి అంటే సింబల్ అది. నా పేరు సిహెచ్ సతీష్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీఎస్పీడీసీ బుచ్చిరెడ్డిపాలెం సబ్ డివిజన్. ఇప్పుడు ఈరోజు సంఘంకి హెడ్ క్వార్టర్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ సంఘం మండలం హెడ్ క్వార్టర్లో ఇప్పటి వరకు 160 kV ట్రాన్స్ఫార్మర్స్ 3 phase 24 hours సప్లై చేసేదానికి ఇప్పటి వరకు ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఇన్స్టాల్ చేయలేదు. మేము ఇక్కడ ఉన్న లో వోల్టేజ్ సమస్యల దృష్ట్యా పర్మనెంట్ గా పబ్లిక్ కి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 2 160 kV ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నతాధికారుల దృష్ట్యా మరియు మన మినిస్టర్ గారి యొక్క ఆదేశాలను అనుసరించి మేము టెక్నికల్ శాంక్షన్స్ తీసుకునేసి వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు 2 ట్రాన్స్ఫార్మర్స్ ఛార్జ్ చేసుకోవడం కూడా జరిగింది. ఇది చాలా శుభ పరిణామము. సంఘం మండలం హెడ్ క్వార్టర్ లో ఫస్ట్ ఈ 2 160 kV పెట్టడం అనేది ఉత్తరోత్తర రాబోయే సమ్మర్ లో కూడా ఎటువంటి ఏసీ లోడ్స్ వేసుకున్నా గానీ ఎటువంటి లో వోల్టేజ్ అనేది రాదు. అట్లాగే ఇది యొక్క ట్రాన్స్ఫార్మర్ కింద వాటర్ వర్క్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా వాటర్ కూడా మనకి ఎటువంటి సమస్య లేకుండా టెక్నికల్ గా మంచి క్వాలిటీ కరెంట్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో నుంచి రిమూవ్ అయిన 100 kV ట్రాన్స్ఫార్మర్స్ కూడా మన సంఘం హెడ్ క్వార్టర్ లోనే ప్లేసెస్ చూసి శాంక్షన్ చేయించున్నాము. అది కూడా విత్ ఇన్ 1 month లో ఆ 2 100 kV కూడా పెట్టి పబ్లిక్ కి మండల హెడ్ క్వార్టర్ లో అదనపు ట్రాన్స్ఫార్మర్స్ అవసరం లేకుండా క్వాలిటీ సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది.